అయ్యా అయ్యా వెళ్ళిపోయావా అయ్యా? ఏ పాపం వెళ్ళండి, ఎవరు చెప్పారయ్యా? మొగం చూసి వెళ్ళిపోతానయ్యా. లోపలికి వెళ్ళడానికి వీలేదు, వెళ్ళండి. అయ్యా అయ్యా ఆయన డీసీపీ అయ్యా, మీరు సాల్యూట్ కొట్టి గుట్టునట్టు చేయకండి. పేరేంటి? రామరాజ్ అండి. పోతరాజ్ అండి. చూసి వెంట వచ్చారు. వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయ్యా. ఏడ్చించాలు. ఎస్ సార్. ఫింగర్ ప్రింట్స్ దొరికాయా? దొరికాయి సార్. ఫొటోస్ అన్ని తీసాం సార్. ఆర్పీఎఫ్ తో మాట్లాడి బాడీని ఛార్జ్ తీసుకుని పోస్ట్ మార్టం పంపడానికి వెయిట్ చేస్తున్నాం. బాడీ ఎక్కడ? నూనె బండిలో. అయ్యో కభీ కుపాం సార్, అదే వ్యక్తి సార్. కభీం కుపాం మొత్తం 6 అక్షరాలు సున్నాలతో 6 × 5 × 4 × 3 × 2 × 1 ఈజ్ ఈక్వల్ టు 720. కభీం కుపాం కుపాం కభీం కంభీ కుంపా కుంపా కభీం భీం కపాంకు కంకు భీపా. సార్ ఇంత టెన్షన్ అవడం ఎప్పుడు చూడలేదు సార్ చచ్చిపోయింది నిజంగా వాళ్ళ అన్నయ్య సార్. అన్నయ్య ఐఎమ్ సారీ సార్. మూసే. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సార్ కాల్చాలా పూడ్చాలా సార్? ఆల్రెడీ కాలిందేగా, పూడ్చేద్దాం. ఓకే సార్. ఏమయ్యా పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. అత్తయ్య అందరికి ఏడు చేర్చి గొంతు ఎండిపోయి ఉంటుంది, కాఫీ కలిపివ్వండి. అలాగే మంగమ్మ ఇంట్లో చెప్పి 30 మంది వంట చేయించండి. హలో ఏ మూర్తి, ఎస్పీ వస్తున్నారు, మంచి కుర్చీలో వేయించు. ఓకే సార్. ఏమైందిరా నీకు? చచ్చిపోయింది నీ అన్నయ్యరా. అలా ఉండ చుట్టూ తెచ్చి పడేశారు. ఒక్క చుక్క నీళ్ళు రాలేదు కదరా నీ కళ్ళల్లో. పోలీసు వాళ్ళకి మనసు అంతరా అయిపోతుందా? ఏడవనమ్మా, నేను ఏడవను. ఏడిస్తే దుఃఖం బయటకు పోతుంది, దుఃఖం బయటకు పోతే కోపం కరిగిపోద్ది. కోపం కరగకూడదు, దుఃఖం బయటకు పోకూడదు. మనస్సులోనే అందించి ఉంచాను. ఏ రోజైతే దొంగ వాడిని నా చేతులతోనే ఆ రోజు ఏడుస్తాను. ఇంకా ఎన్నున్నాయి? 50 దొడ్లున్నాయి. సరే అక్కడ పెట్టు. ఏమిటండి ఇవన్నీ? కొరియర్ మేడం. ఎవరికి? అడ్రస్ సరిగ్గా చూడండి. ఇక్కడ నందిని అంటే నేనే. అయితే మీకే. ఇక్కడ సంతకం పెట్టండి. ఎవరు పంపారు? రెమోన్ ఉందండి. రెమోనా? హలో Hello. ఎవరు? I'm Remo. R-E-M-O. రెమో? That's right, baby. గులాబీలో చేయా. మీరు అసలు ఎవరు? ఇవన్నీ నాకెందుకు పంపారు? ఇవన్నీ నా తోటలో పూచిన గులాబీలు. వీటన్నిటికీ వాటిదెంతో అందమన్న ఉద్దేశం. ఒక్కసారి నేను చూస్తే చాలు వాటి పొగరు అడుగుతుంది. ఒక్కసారి చూడు. చెప్పలేను. అసూయతో తట్టుకోలేక అన్ని వాటి తొడవల నుంచి ఎగిరి దూకి ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు. Want to bet? ఈ చిలకలు, పిచుకలు, కోయిల అన్నిటినీ చూసావా? వీటన్నిటికీ వాటిదే చాలా తీయని గొంతన్న ఉద్దేశం. నీ పాట వింటే మాట విన్నా చాలు వాటి గర్వం అడుగుతుంది. అందుకే పంపించాను. అలాగే నందినికి తను ఏ మగాడి వల్లోనూ పడను అన్న ఉద్దేశం. ఒక్కసారి నన్ను చూస్తే చాలు నీ ఉద్దేశం మారుతుంది. చూడాలనుంది కదా? చూడాలనిపిస్తే సాయంకాలం పాక్షేటలో జరిగే ఫ్యాషన్ షోకి రా. హే, వన్ మోర్ థింగ్. నీ హృదయం బలహీనమైందైతే ఖచ్చితంగా రాకు. బ్రేక్ ఎ లెగ్. నో వరీస్ బేబీ. బై. ఓలే 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 ఓలే. ఆ
నన్నేగా వెతుకుతున్నావు? డోంట్ లై. నేను ఈ తల వెనక నుంచి చూశానుగా. నాంటీ, నేను అప్పుడే అన్నానుగా వీక్ హార్టెడ్ అయితే రావద్దు అని. నా మైకల్లో పడ్డావు కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పక్కలేదు, ఇది చెప్తుంది. ఇదో లవ్ డిటెక్టర్. నీకు నా మీద ఎంత లవ్ ఉందనేది ఇది చెప్తుంది. హోల్డ్ ఇట్ బేబీ. నా మీద అంత లవ్వా? నోనో, ఇది మాయా మంత్రంలా ఉంది, నేను నమ్మను. ఓకే, వేరే ఇంకెవరైనా తలుచుకో. నందిని. Someone else. DTR! Hey, ఎవరు అదృష్టవంతుడు? Hey, look at that! నన్నేగా తలుచుకున్నా? చెప్పు, ఇప్పుడు చెప్పు. You're cheating. Hey, watch it. Oh. ఆల్కహాల్ మీటర్ లాంటిది కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నారు. ఇది నేను ఒప్పుకోను. No! Hey, Nandi! Come on, babe! Girls are so tiresome. Hey! నచ్చిన వెంటనే ఒప్పుకోరు కదా? Hey! గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ మిస్టర్ గోపాల్, బాంబే నుంచి బల్క్ ఆర్డర్ వచ్చింది, సప్లై చేశారా? చేసాం సార్. ఏ లాయర్, ఏ కేసు పొజిషన్ ఎలా ఉంది? మన ఫ్యాక్టరీలో తయారు చేసిన బ్రేక్ వేర్ బాగోలేదని పిలకముడి లాయర్ ఒక కేసు వేశాడే, అది సోమవారం ఫైనల్ హియరింగ్ వస్తుందండి. కేసు వాడికి ఫేవర్ గా ఉందా? అవునండి, డ్యామేజ్ ఎక్కువగానే క్లెయిమ్ చేస్తున్నాడు. గెలిచాడంటే మన ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది. ఎవరయ్యా నువ్వు అమంగళంగా మాట్లాడతావు? ఇన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీని ఎవడయ్యా వాడు? రామానుజం అండి, రూల్స్ రామానుజం అండి. మీరంతా ఏం చేస్తున్నట్టు? ఏదో ఒకటిచ్చి మేమే మేనేజ్ చేద్దామని చూసాం, కానీ అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. స్ట్రాంగ్ గా ఉంటే పాటుగా ఇరం కొట్టి పై వాడికి పార్సల్ పంపండి. అన్ని పారిపోయాయి. ఏం చేస్తున్నావు? ఆ చంద్రుడితో చెప్పాను మీకంటే ప్రకాశవంతమైన ముఖాన్ని చూశానని. ఆ నక్షత్రాలతో చెప్పాను మీకంటే ఒకటి అందంగా నవ్వుతోందని. ఎక్కడ దాన్ని మాకు చూపించు అని అడిగాయి. సో తీసుకొచ్చాను. హే, యు సీ దాట్? నిన్ను చూసాక చంద్రుడు సిగ్గుపడి దాక్కున్నాడు. వావ్, నీ వల్ల ఆకాశంలో వోల్టేజ్ డ్రాప్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. ఓకే, నన్ను లవ్ చేస్తున్నానని కన్ఫర్మ్ చెయ్యి, వెళ్ళిపోతాను. ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. Hey, Nandi. Yeah. Oh, God. ఏమిటి నువ్వు చేస్తున్న పని? పని కాదు, పడుకున్నాను. దిండుకు బదులు నన్ను కావలించుకో. వెళ్తావా? మా అమ్మ నన్ను పిలవనా? పిలు, వాళ్ళని న్యాయం అడుగుదాం. అమ్మా, నాన్న. Hey, ఏంటి వినపడినట్టు పిలుస్తున్నావు? అమ్మా, అయ్యో, నాన్న. ప్లీజ్ వెళ్ళు. కన్ఫర్మేషన్ ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మా, నా గ్రేట్ అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్మెంటా? లవ్ ని కన్ఫర్మ్ చేసావుగా, అక్నాలెడ్జ్మెంట్ ఓకే సివ్వు. అయ్యో దేవుడా. హే, నేనేమన్నా పోప్ జాన్ పాలా చేతికి ముద్దిచ్చావు? వెళ్ళు, పెంకులని కరెక్ట్ గా పెట్టెళ్ళు. Good night, Nandi. Sweet dreams.
ఆంటీ ఏం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలి. దానికి మా అమ్మని ఎందుకు పిలవటం? పర్మిషన్ తీసుకుందామని. అయ్యో దేవుడా, ఏమి డ్రామా నువ్వు? నాతోనే చెప్పు. ఆ రోజు నువ్వు నేను నచ్చలేదన్నావు. నీ తట్టుకోలేకపోయాను నందిని. నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకోపోయాను. అయ్యో, ఆత్మహత్య చేసుకోవడం చట్ట ప్రకారం తప్పు. అందుకే లేచొచ్చేసాను. నీకే విధంగా ఉంటే నచ్చుతుందో చెప్పు నందిని. నన్ను నేను మార్చుకుంటాను. నువ్వెందుకు మారటం? నిన్ను నేను మర్చిపోలేకపోతున్నాను. చావటానికి దారి లేదు. నాకేమి చెయ్యాలో తెలియడం లేదు నందిని. ముడి తీసేనా? జీన్స్ వేసుకోనా? టీషర్ట్స్ షూస్ వేసుకుని మైకేల్ జాక్సన్ వల్ల నడిచిరానా? మనిషికి మేకప్ వేయొచ్చు, మనసుకి మేకప్ వేయలేవు. నువ్వు నీలాగే ఉండు. నేను ఇలా ఉంటే నీకు నచ్చలేదు కదా నందిని. నువ్వెలా ఉన్నా నువ్వు నాకు నచ్చావు రామా. ఏం నందిని? నీ ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. లోనాలు వెళ్తా అంటే బ్రేక్ వైర్ కట్ అయిందని కేసు చెప్పావుగా, రా ఆటోలు వెళ్తావు. వదిలేమంటావా? వదలకండి, పడిపోతాను. డ్రైవర్, ఇద్దరం ఒకే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దూరంగా వెళ్ళిపోకండి. ఊరికి ఎవరో నాకు పంతులు. నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. కాపాడండి. వదలండి, వదలండి. ఊరి దుర్మార్గులారా, రాపోత్, రాపోత్. శ్రీహరి! నేనేమన్నా గొడవలకు పోయామన్నా ఎందుకలా కుక్కను కొట్టుకుంటున్నారా? ఏరా తెలక పంతులో, ఎన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అయితే బోడి 10 రూపాయలు బ్రేక్ వైర్ కట్ అయిందనే దాన్ని మూసేయాలా? బ్రేక్ వైర్ క్వాలిటీగా ఉండద్దా? మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావు. మళ్ళీ కోర్టు పక్క వెళ్తావుట. మీకు మళ్ళీ నేను తిరిగి కొట్టలేదు. ఏదో పెరుగన్న తినేవాడిని. నొప్పిగా ఉంది. పెట్టావా? వానపావరాడు ఎదురు తిరిగి కొట్టట్లేదా? ఓ మాదిరిగా ఉంది రాజే. తీసుకున్న పేమెంట్ కి సగం కూడా కొట్టదురా. ఓ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండొద్దా? అంతే కదా, వదిలే. వదిలేయండి, వదిలేయండి ప్లీజ్. నేను ఇంటికి వెళ్ళాలి. అదే ఇక మూసే. ఇప్పుడు ఉతుకు మావా. రే మావా, ఫీజు పోయిందిరా. నీ అబ్బా రే. రాజే పిలిచేవా? లేదురా. నీ తల్లి నిన్నేరా. రే ఎవరు రాజా సౌండ్ ఇచ్చిందే? నేనేరా. రే అటు చూడు, తావ దెబ్బలు తిన్న రామం టక్కున లేచి నిల్చున్నాడు. ఎవరా రామం? నేను రామం కాదు. రామం అక్కడ దెబ్బల దగ్గర పడున్నాడు. నే అపరిచితుణ్ణి. చిన్న ఏంద్రేవుడు వింతగా ఉన్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కోటిని కోటిడికి బుర్ర తిరిగి ఉంటది. ఎరా లుచ్చా నా కొడకల్లారా, ఒక అమాయకుడు దొరికాడని అంత ఇంటిగా కొడతారా?
నన్ను కొట్టండ్రా చూద్దాం. తెలివిగా తికమక పెడుతున్నారా? ఆడు తిన్న తన్నులకి వారం రోజులు లేవటమే కుదరదు. ఇదేదో ఎవ్వరంలా ఉండేట్టుందే. రాజీ, వాడేనా వీడా? వాడు కాదురా, ఏముడు. Oh!